నిన్న బెంగళూరు రామేశ్వరం కెఫేలో జరిగిన బ్లాస్ట్పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇప్పటికే దర్యాప్తును మొదలుపెట్టింది. ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు రామేశ్వరం కెఫే ఘటనకు కొంత సమయం ముందు అందులోకి బ్యాగ్తో ప్రవేశించిన కొందరు అనుమానాస్పద వ్యక్తులను కూడా గుర్తించారు. అయితే ఆ బ్యాగ్లోని పేలుడు పదార్థాలను గుర్తించిన పిదప దీని వెనుక టెర్రరిస్టుల హస్తం ఉందని ఎన్ఐఏ భావిస్తోంది. అయితే ఎన్ఐఏ భావిస్తున్నట్టుగా ఇది టెర్రరిస్టుల చర్య అయితే హైదరాబాద్కు ఆ ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్లోని ప్రముఖ నగరాలన్నింటినీ హై అలర్ట్ చేస్తూ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు. వాహనాలు, స్థలాల్లో అనుమానాస్పద వస్తువులను తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమై ఎక్కువ జనసంచారం ఉండే ఏరియాలైన జేబీఎస్, ఎంజీబీఎస్, షాపింగ్ మాల్స్ మొదలైన ప్రదేశాల్లో ఇప్పటికే పోలీసులు తనిఖీలు చేయటం ముమ్మరం చేశారు. అయితే రామేశ్వరం ఘటనలో పోలీసులు ఒక అనుమానాస్పద వ్యక్తిని క్యాప్ ధరించి బ్యాగ్ వేసుకుని వెళ్తున్నట్టుగా గుర్తించారు. అతని బ్యాగ్లోని పేలుడు పదార్థాల వల్లనే కెఫేలో పేలుడు సంభవించినట్టుగా పోలీసులు ప్రాథమికంగా అభిప్రాయానికి వచ్చినప్పటికీ ఆ వ్యక్తిని పట్టుకుని విచారిస్తే తప్ప నిజానిజాలు తెలుస్తాయి. అయితే ఆ వ్యక్తితో పాటు మరికొందరు అనుమానిత వ్యక్తులను పోలీసులు గుర్తిస్తున్నారు. వారిని పట్టుకునే పనిలో ప్రస్తుతం బెంగళూరు పోలీసులు సహా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ముమ్మరంగా దర్యాప్తులో మునిగిపోయారు. ఇక ఇవాళ సిద్ధరామయ్య క్షతగాత్రులను కలిసి వాళ్లతో మాట్లాడారు. అలాగే పోలీసులతో ప్రత్యేక మీటింగ్ను ఏర్పాటు చేశారు. తొందరలో బెంగళూరు రామేశ్వరం బ్లాస్ట్ విషయంలో పూర్తి నిజాలేంటో తెలిసే అవకాశం ఉంది.